సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మనలో చాలామంది చాలా రకాల సమస్యలతో అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, ఈ సమస్యకి పరిష్కారాన్ని మనం కనుగొనగలుగుతామా లేదా, ఎవరైనా దారి చూపితే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదండి. అటువంటి వారి కోసమే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడుతుందండి. గురువుగారిని మీరు పూర్తిగా నమ్మవచ్చు. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఫోన్ ద్వారానే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్తారు. చాలా నమ్మకంగా చెప్తున్నానండి, ఎందుకంటే నేను కూడా గురువుగారి దగ్గర సలహా తీసుకుని నాకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకున్నాను. అలాగే నాకు తెలిసిన వారికి ఎంతోమందికి గురువుగారి దగ్గర పరిష్కారం చూపించానన్నమాట. మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీరు ఎటువంటి ప్రయాణము చేయాల్సిన అవసరం లేదండి. ఫోన్ ద్వారానే మీకు గురువుగారు మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చెప్తారు. స్వయంగా గురువుగారే మాట్లాడతారు. వశీకరణం స్పెషలిస్ట్ కూడా గురువుగారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ అన్నీ కూడా మీకు కేవలం 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 7075662225. వెంటనే గురువు గారికి కాల్ చేయండి. మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని తెలుసుకోండి. ఈరోజు బాబా గారు మన కోసం అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి నీ కోసం ఒక శుభవార్తని తెచ్చాను. షిరిడి నుంచి నీ సాయి తండ్రి ఇస్తున్న వాక్కమ్మ నీ కోసం ప్రత్యేకంగా నీకు వినిపించాలని వచ్చాను అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి ఇది షిరిడి నుంచి వాక్యం అని చెప్పాను కదా, నీకు అందుతుందమ్మా. నువ్వు పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న వేదన, రాత్రి వేళలో ఒంటరిగా విలిపిస్తున్న కన్నీటి దారులు అన్నీ నేను చూస్తున్నానమ్మా. ఈ కరుణామయుడు నిన్ను ప్రేమతో అడుగుతున్నాను. బిడ్డ, మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి పూర్వకర్మల అనుసారం అనేది కష్టాలు రావడం సహజమే. కానీ ఆ కష్టాల సుడిగుండంలో చిక్కుకొని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నిన్ను రక్షించేందుకు ఈ ఆపత్బాంధవుడు, ఈ అనాథ రక్షక, ఈ సాయినాథుడు ఉన్నాడు కదా. నిన్ను ఒంటరితనంతో కృంగిపోతున్నప్పుడు నీ యొక్క గుండె చప్పుడును ఆలకించి నీ భారమంతా కూడా నా మీద వేసుకొని ఈ షిరిడీనాథుడు ఎప్పుడు సదా నీతో ఉంటాను తల్లి. ఈ కష్టాలన్నీ సమూలంగా తీరిపోయే రోజు ఆసన్నమైంది. షిరిడి వాక్కు, ఈ షిరిడి సాయినాథుడు మంగళకరమైన శుభవార్త నీ చింతకు చేరుస్తున్నాను. ఎవరైతే ఈ బాబాని నమ్ముకొని తమ భారాన్ని నాపై వేస్తారో ఈ బాబా ఎప్పటికీ వారిని ఒంటరిగా వదిలిపెట్టను. వారిని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటాను. పూర్వకాలంలో నువ్వు చేసిన కర్మల వలనో లేదా నవగ్రహాల అనుకూలత లేకపోవడం వలనో నువ్వు ఇన్ని రోజుల నుండి పడుతున్నటువంటి ఇబ్బందులు, సమాజంలో పడుతున్న అవమానాలు, పరిస్థితి అన్నీ నాకు తెలుసు. ఈ సాయి అనుగ్రహం కనుక నీపై ఉంటే విధిరాత సైతం మార్చవచ్చు. నా భక్తునింట అన్ని వస్త్రాలకు ఎప్పటికీ లోటు అనేదే ఉండదు. వారి కష్టాలన్నీ నా ద్వారకామై ధ్వనిలో కాలి బూడిద చేస్తాను. ఈ బాబా భక్తుల సమక్షంలో పలికిన మాటలు తల్లి ఇవి. నేటికి అవి అసత్యాలు కావు, ఎప్పటికీ అక్షర సత్యాలే. వీటిని ఎన్నటికీ నువ్వు చేజార్చుకోకుండా చేపట్టు. ఈ పరమాత్ముడు నీ వెంట ఉంటాడు. ఎంత కఠినమైనదైనా సరే ఈ సాయి కటాక్షం ముందు తలవంచక తప్పదు. తల్లి నువ్వు అధైర్యపడకమ్మా. ధైర్యమే సర్వరోగ నివారిణి. నీపై నాకున్న నమ్మకం సిద్ధిప్రదాయిని. ఈ బాబా బోధించిన బోధన నీకు తెలుస్తుంది కదా. నీ హృదయ కమలంలో ఈ సాయినామం స్మరిస్తూ ఉంటే ఎంతటి ఘోర అంధకారమైనా సరే తొలగిపోయి జ్ఞానంతో వెలుగుతుంది. ఈ బాబా నీకు ఏది ప్రసాదించినా అది నీ నుండి ఏది దూరం అవ్వాలి అంటే చెడు దూరం అవుతుంది. నీకు ఇచ్చే కష్టాలు కూడా నిన్ను పక్వపరచడానికి బిడ్డ, నిన్ను నాశనం చేయడానికి కాదమ్మా. అగ్నిలో కాలే నిప్పు కణం
ఒక ఇనుప కణం ఎలా అయితే ఒక ఆయుధంగా మారుతుందో అలాగా నిన్ను కష్టాలతో ఓర్పులతో ఒక ఆయుధంగా మారుస్తాను. ఏ సమయంలో ఎలాంటి పరిస్థితులైనా సరే నువ్వు ధీటుగా నిబ్బరంగా ధైర్యంగా ఉండాలన్నదే నా కోరిక. అలా నా బిడ్డలు నా భక్తులు ఉండాలి అని నేను పక్వపరుస్తూ ఉంటాను. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అన్న ఈ బాబా వాక్యం ఎప్పటికీ కూడా నేను గుర్తుంచుకుంటాను. నువ్వు ఒంటరిదానివి కావమ్మా, అలా ఎప్పుడూ అనుకోవద్దు. నీకు నమ్మకమే ఒక తాడులాగా నీ బాబాని నేను బంధించేశాను కదా, నీ నీడలా నేను వెంటపడి నడిపిస్తాను. నిన్ను ఆకాశంలో తేలుతున్న ఒక చిన్న పక్షి లాంటి నా బిడ్డవి. నా బిడ్డని నేను ఎంత ఎత్తుకెగిరినా కింద పడనీయకుండా నేను కాపాడుకుంటాను. తల్లి, కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదమ్మా. ఘోరమైన చీకటి రాత్రి తర్వాత ప్రకాశవంతమైన పగలు రావడం ఎంత సహజమో, కష్టం తర్వాత సుఖం రావడం కూడా అంతే సహజం. తల్లి, నువ్వు ఓపికతో నిరీక్షించు. నీ శ్రమకు నీ భక్తికి తగిన ఫలితం లభించే రోజు అతి దగ్గరలో ఉంది. నీ కన్నీళ్ళు ఆనంద బాష్పాలు కాబోతున్నాయి. నీ బాబా అభయహస్తాన్ని ఇస్తున్నాను. నువ్వు కోల్పోయిన వైభవాన్ని, సమాజంలో పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి పొందే సమయం ఆసన్నమైంది తల్లి. ఈ సాయి ద్వారకామేలో వెలిగించిన దునివలే నీ జీవితం భక్తి అనే వెలుగులో వెలుగుతూ ప్రకాశిస్తుంది. కనుక నీ హృదయం నుండి నిరాశను పారద్రోలి ఆశావాద దృక్పథంతో ముందడుగు వెయ్యి. ఏ జీవి అయితే నన్ను పరిపూర్ణ హృదయంతో శరణు వేడుతారో ఆ జీవి యోగక్షేమాల బాధ్యత నాదే, వారి రక్షణ భారం నాదే. నేను ఎప్పుడో ప్రతిజ్ఞ చేశాను. కానీ ఈ బాబా శాశ్వతమైన ఆనందాన్ని మాత్రమే నీకు ఇస్తాడని గుర్తుంచుకోమ్మా. తల్లి, ఇచ్చే ప్రతి పరీక్ష కూడా నీకు ఒక ఉన్నతమైన సంకల్పాన్ని సృష్టిస్తుంది. కాబట్టి లభించిన దాన్ని సంతోషించి, లభించిన దాన్ని సాయి చిత్తం అనుకొని ప్రశాంతంగా ఉండడమే నిజమైన భక్తి లక్షణం. నువ్వు అనుభవించే ప్రతి కష్టం కూడా నీ ఆత్మశోధనకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుతుందని గ్రహించు. ప్రపంచంలో నువ్వు అనుకున్న బంధువులు, మిత్రులు నిన్ను కష్టాలు చూసి విడిచిపెట్టచ్చు. కానీ నీ బాబా, నీ సాయి నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను. లోకమంతా నిన్ను నిందించినా, తృణీకరించినా నేను కంటికి రెప్పలా కాపాడుకొని తోడుగా నిలుస్తానమ్మా. నీ బాబా చెబుతున్నాను కదా, నా కరుణా కటాక్షాలు నీపై ఉన్నంతకాలం ఏ దుష్టశక్తి, ఏ చేతబడి కూడా ఏది నిన్ను ఏమీ చేయలేదు. ఏ గ్రహదోషాలు కూడా నిన్ను ఏమీ చేయలేవు. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, ఈ బాబా పాదపద్మాలను గట్టిగా పట్టుకొని సత్యమార్గంలో నడవడమే, ధర్మ మార్గాన్ని ఎంచుకోవడమే. ఆ సాయినాథుడు నీకు రక్షగా ఉండగా ఎందుకు ఉంటాను చెప్పు? నా రక్షణ నీకు ఉన్నంత వరకు నీకు ఏ ఆపద ఉండదమ్మా. నేను నీకు ఈ సాయిలీలలో అనంతమైన భక్తి చూశావు కదా, నా భక్తుడిది ఆకలితో అలమటించడం నేను చూడలేను. వారి గృహంలో ఎప్పుడూ లక్ష్మీదేవి తాండవిస్తుంది, అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. తల్లి, ఈ బాబా అభయహస్తం ఇచ్చాను అంటే తప్పని తల్లి. నువ్వు నమ్మిన ఈ స్వామి నిన్ను ఎప్పటికీ నిరాశపరచడు. నువ్వు పడుతున్న మానసిక క్షోభ, ఆందోళన తొలగిపోయి నీకు ప్రశాంతత, సంసారాన్ని సుఖ సంతోషాలతో లభించే రోజు అతి త్వరలో వస్తుంది. ఈ సాయి స్మరణం ఉన్న చోట దారిద్ర్యం అడుగుపెట్టదమ్మా. అది కేవలం మంగళకరమైన వాతావరణం మాత్రమే సృష్టిస్తుంది. నా ప్రియమైన బిడ్డకు నువ్వు పడిన కష్టాలు అన్నిటికీ కూడా ఫలితం ఇస్తాను. అది నిరంతరమైన ఆనందం. నువ్వు ఆనందించే సమయం ఆసన్నమైంది తల్లి. ఇక నువ్వు అనుభవించిన నరకయాతన సమాప్తమైపోయింది. ఈ సాయి వాక్కు, ఈ సాయిబాబా దివ్యవాక్కు పలుకుతున్నాను. నువ్వు ఇంతకాలం పడిన శ్రమ వృధా పోలేదు. ప్రతి ఒక్కటి దివ్య దృష్టితో గమనిస్తూనే ఉన్నానమ్మా. భయపడకు, నీ సాయి నీతోనే ఉన్నాను. తల్లి, నీలో ఉన్నాను. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు లెక్క ఉంది. దానికి ప్రతిఫలంగా సంతోషాన్ని ఇచ్చే రోజు ఇదే. తల్లి, సాయినాథుని రూపం అత్యంత శాంతమూర్తి రూపం. నా కన్నులలో కరుణారసం పొంగి పొర్లుతూ ఉంది. గమనించి చూడమ్మా. ఒక్కసారి గమనించావా? నా నామస్మరాన్ని స్మరించిన వాళ్ళు, నా రూపం ఎవరైతే హృదయంలో నిలుపుకుంటారో సర్వ పాపాలు పటాపంచలైపోతాయి. పురాణ గాథల్లోనే ఘోషిస్తున్నాయి. తల్లి, గమనించావో లేదో, ఈ బాబా అనుగ్రహం పొందిన వారికి నవగ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి. శని దోషాలు సైతం తొలగిపోతాయి. నీ జీవితంలో ఉన్న ప్రతికూలతలను అనుకూలతలుగా మారుస్తాను. ఆ మార్చే శక్తి ఈ సాయినామానికి ఉంది అని నీకు తెలుసా? నిశ్చలమైన మనసుతో, మంచి భక్తితో బాబా ముఖారవిందాన్ని ధ్యానించు. నీ మనోభిష్టాలని తప్పక నెరవేరుస్తాను.
తల్లి, నువ్వు చేసే ప్రతి మంచి పని నన్ను చేరుతుంది, నువ్వు చేసే ప్రతి తప్పు నన్ను గాయపరుస్తుంది. కాబట్టి జీవకారుణ్యంతో మసులుకో. ఈ బాబా నిన్ను హెచ్చరిస్తున్నానని కోప్పడకమ్మా. నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతూ ఇతరులకి సాయం చేస్తూ జీవించడం నేర్చుకోవాలి. నీకు నేర్పిన శ్రద్ధాసబురి అనే 2 నాణ్యాలను నేను ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ జాగ్రత్తగా కాపాడుకో. అప్పుడే నీకు ఈ సాయి సాక్షాత్కారం అనేది లభిస్తుంది. ఇతరులకు ఉపకారం చేయడం ద్వారానే నీకు బాబా యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ధనం, సంపద, లౌకిక సుఖాలకు శాశ్వతం కావమ్మా. కేవలం నువ్వు చేసుకున్న పుణ్యం మాత్రమే నీకు ఆఖరి వరకు నీ వెంట వస్తుంది. ఈ దునిలో నా దుని, ఈ సాయి దుని వచ్చే విభూది పరమ పవిత్రమైనది. సర్వరోగ నివారిణి, మానసిక వ్యాధులను నయం చేస్తుంది. ఈ బాబానే స్వయంగా చెప్పాను కదా. నీకు తెలుసు కదా తల్లి, నువ్వు శారీరక మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ బాబా విభూది నుదిటిన ధరించు. నీకు ఆ క్షణమే ఉపశమనం కలుగుతుంది. నా దివ్యభస్మం నీకు రక్షణ కవచమే. సమస్త కార్యాలు కూడా సకలంగా సవ్యంగా ఉంటాయి. తల్లి, నా శక్తులకు దుష్టశక్తులను కూడా దూరం చేస్తుంది నా విభూది. నీ తండ్రి కదా ఈ సాయి, నేను చెప్పేది నీకు అండగా ఉన్నానని ప్రేమతో అడుగుతున్నావు. నువ్వు నోరు తెరిచి అడగకముందే నీ అవసరాలు తీర్చే ఈ సాయి తండ్రి నేను ఉన్నాను తల్లి. నీ భక్తికి నేను నీకు ఇచ్చే గొప్ప కానుక ఏంటి అంటే, నువ్వు ఆలోచిస్తున్నావేమో నమ్మకం. నాకు నమ్మకం ఒకటి చాలు, అమితమైన భక్తి చాలు. నాకు ఖర్చు చేసి పూజలు అవసరం లేదు, భజనలు అవసరం లేదు. ఎక్కడైతే నా మీద నమ్మకం ఉంటుందో, నా బాబా ఉన్నారని ధైర్యంతో ఏ బిడ్డ అయితే ఉంటారో అక్కడ నేను ఆ పిలుపుకి నేను పరవశించిపోతాను. బాబా కాపాడు తండ్రి అని ఒకే ఒక్క పిలుపు చాలు, నేను అక్కడ వాలిపోతాను. ఆపదలో ఉన్న సాయి కాపాడు అంటే చాలు, నేను అక్కడ వాలిపోతానమ్మా. అలాగే ఆనందంతో పిలిచినా సరే నేను అక్కడికి వచ్చి ఆశీర్వదిస్తాను. తండ్రి, నీ వల్ల నాకు ఇది జరిగింది, కృతజ్ఞతలు తండ్రి అని ఒక్కసారి నాకు ధన్యవాదాలు చెప్పుకుంటే చాలు. ఆ సంతోషంలో కూడా నేను పాలు పంచుకుంటాను. తల్లి, నీ ముందు నేను ప్రత్యక్షమవుతాను. నువ్వు భయపడుతున్న భయంకరమైన సమస్య ఏమీ లేదమ్మా. నిన్ను సురక్షితంగా నేను కాపాడుతాను. ఆ బాధ్యత నాది. ధైర్యంగా ఉండమ్మా. ఈ బాబా నీకోసం ప్రతిజ్ఞ చేస్తున్నాడు. నీకు కొన్ని కోర్టు వ్యవహారాలు, అప్పుల బాధలు, శత్రువుల పీడలు, అనారోగ్య సమస్యలు ఏవైనా సరే ఈ సాయి అన్ని వ్యవహారాల్ని కూడా చక్కదిద్దుతారు. నీకు నాపై నమ్మకం ఉంటే చాలు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.